ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము ఫిలెమోను పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను. ఆమేన్. ప్రభు ఈ వాక్య భాగం నుండి మనతో ఏం మాట్లాడుతున్నారు, మనల్ని ఏ విధంగా ధైర్యపరుస్తున్నారో చూద్దాం. క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉంది అని భక్తుడు మాట్లాడుతున్నాడు, పౌలు భక్తుడు. నిజమే కదా, ఆయనకి ఎప్పుడు ధైర్యమే ప్రభులో. మరి సహోదరి, సహోదరుడా, ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నీవు ప్రభువులో ధైర్యంగా ఉన్న వ్యక్తివేనా? అసలు ధైర్యం అనేది నీకుందా? ధైర్యవంతుడివేనా? ప్రతిదానికి భయపడుతున్నావా? భయపడే వ్యక్తివా? భయపడే స్వభావం అనేది యేసును కలిగి ఉండి కూడా ప్రతిదానికి భయపడుతున్నావంటే నీలో ఖచ్చితంగా అవిశ్వాసం ఉన్నట్లే. జాగ్రత్త సుమా. అవిశ్వాసం ఉన్నవాళ్ళు, భయపడేవారు, పిరికివారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. ప్రకటన గ్రంథంలో వాక్యం ఉంది కదా. కాబట్టి ఎందుకు మాటిమాటికి భయం వేస్తుంది నీకు? ప్రభు బలవంతుడు, శక్తిమంతుడు కదా, నీవెందుకు భయపడాలి? అటువంటి బలవంతుడు నీవు కలిగి ఉన్నావు కదా. యేసుని కలిగి ఉండి కూడా ప్రతిదానికి భయపడకూడదు. క్రీస్తులో నీవు అన్ని విషయాల్లో కూడా ధైర్యంగా ఉండాలి. నీకోసం ప్రాణం ఇచ్చిన దేవుని బట్టే నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి, అంతేనా? నీకున్న ఏ సమస్య అయినా సరే నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నీకోసం ప్రాణం ఇచ్చిన దేవుడు ఏదైనా చేయగలడు కదా. ఇంకెందుకు భయం? ఇప్పుడే భయాన్ని విడిచిపెట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళు. ప్రభు నీతో మాట్లాడుతున్నారు. లేఖనంలో గమనిస్తే అపొస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నను అని ఎంతో భరోసాతో చెప్తున్నాడు. నిజమే, క్రీస్తుని కలిగి ఉంటే ఏ విషయంలోనైనా ధైర్యమే, భరోసానే. పౌలుకున్న భరోసా ఈరోజు నీకు కూడా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. నువ్వు అటువంటి భరోసా కలిగి జీవిస్తేనే ధైర్యంగా ఉండగలుగుతావు. నీ ప్రభువే నీకు ధైర్యం అవ్వాలి, నీ ప్రభువే నీకు బలం అవ్వాలి, ఆయనే నీకు పోషణ అవ్వాలి, ఆయనే నీకు రక్షణ అవ్వాలి, ఆయనే నీకు విమోచన అవ్వాలి. ప్రభువే నీకు సమస్తము అయి తీరాలి. ఈ విధంగా ప్రభు మీద నీవు పూర్తిగా అనుకోగలిగితే, ఆయన మీద పూర్తిగా ఆధారపడగలిగితే, పూర్తిగా ఆయన విశ్వసించగలిగితే, పూర్తిగా ఆయనే నీకు సర్వస్వం అని నీవు అనుకోగలిగితే అప్పుడు నీకు బహుధైర్యం వస్తుంది. ఆయన కూడా నీకు గొప్ప కార్యాలు చేస్తాడు. నీ జీవితంలో నీవు అసాధ్యం అనుకున్నవన్నీ సుసాధ్యం చేసి తీరుతాడు. అయితే దేవుని వాక్యాన్ని అనుసరించి దేవుడి మీద ఆధారపడి బ్రతుకు. యేసే నీకు ధైర్యమైనప్పుడు ఈ ప్రతి పనిలో కూడా నీకు విజయం వస్తుంది. నువ్వు దేనికి భయపడక ప్రభువుని బట్టి గొప్ప భరోసా నీ జీవితంలో కలిగి ఉంటావు. నీ ప్రభు కోసం నీవు ఇంకా గొప్ప కార్యాలు చేయగలుగుతావు తెలుసా. ఆయన నిన్ను బహుబలంగా ఆయన పనిలో వాడుకుంటాడు. నిజంగా ఇదంతా చేయాలంటే నీకు ఆయన బట్టి ధైర్యం ఉండాలి. పిరికివాడు అయితే ప్రభుని ఎలా వాడుకుంటాడు చెప్పు. కాబట్టి ఇప్పుడే పిరికితనం అంతా విడిచిపెట్టి దేవుడు నీకు పని అప్పు చెప్తే, నాతో దేవుడున్నాడు, ఈ పనిని దేవుడే పూర్తి చేస్తాడు, ఆయనే నాకు విజయం ఇస్తాడని ధైర్యం కలిగి ముందుకు వెళ్ళు. ప్రభు నీకు తోడుగా ఉంటాడు. కార్యం చేసే దేవుడు, ఇంకా విజయం ఇచ్చే యేసు నీతో ఉన్నాడు గనక నువ్వు ధైర్యం కలిగి ఉండు. ఆమేన్.